అనగనగా బగేపల్లి అనే గ్రామంలో నందుడు అనే యువకుడుండేవాడు. అతని తండ్రి చాలా నిజాయితీపరుడు. అందరికీ తలలో నాలుకగా ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో నందుడి తల్లిదండ్రులిద్దరూ చనిపోతారు. నందుడికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. సహాయం కోసం అతని తండ్రి స్నేహితుడు వీరయ్య దగ్గరికి వెళతాడు. వీరయ్య గారు, నేను రంగనాథం గారి అబ్బాయినండి. నా పేరు నందుడు. నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టకే? మీ నాన్న దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను చూశాలే. పాపం అనుకోకుండా అలా జరిగిపోయింది. ఏం చేస్తాం, విధి నిర్ణయం. సరే, నువ్వు ఎలా ఉన్నావు? ఏమిటి సంగతి ఇటొచ్చావు? అయ్యా, నేను చిన్న వ్యాపారం ఏదైనా చేద్దామనుకుంటున్నాను. జరిగిన అగ్ని ప్రమాదంలో మా నాన్న అమ్మతో పాటు సర్వం కోల్పోయాను. నాన్న దాచిపెట్టిన ధనం, బంగారం కూడా అగ్నిపాలైంది. మీరే నాకేదైనా దారి చూపించాలి. అయ్యో, ఎంత పనైంది. చాలా బాధగా ఉంది. సరే, నేను నీకు ఏం దారి చూపించగలను చెప్పు. నాకు కొంత ఆర్థికంగా సహాయం చేస్తే నేను చిన్న వ్యాపారం పెట్టుకుని త్వరలోనే ఆ డబ్బు మీకు తిరిగిచ్చేస్తానండి. అయ్యో, మీ నాన్నగారు బ్రతికున్నప్పుడే నాకు మీ నాన్నకి మంచి స్నేహం తప్ప ఎప్పుడూ ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు. ఇప్పుడు నీకు ఎలా ఇవ్వగలను చెప్పు. 4 మంచి మాటలైతే చెప్పగలను, కాని నన్ను డబ్బు మాత్రం అడగకు. డబ్బు మహా చెడ్డది. దాని జోలికి వెళితే రేపు ఈ మాత్రం కూడా మాట్లాడుకోలేం. కావాలంటే 2 రోజులు వచ్చి భోంచేసి వెళ్ళు. ఇక వెళ్ళిరా నాయనా. అలా ఎంతో ఆశతో వీరయ్య దగ్గరకు వెళ్లిన నందుడికి నిరాశ ఎదురవుతుంది. చాలా చోట్ల ప్రయత్నించి ఎవ్వరూ సహాయం చేయకపోగా మళ్లీ వీడు కలవకుండా ఉంటే బాగుండును అనుకుంటూ ఉంటారు. ఇక విసిగిపోయిన నందుడు, ఏం చేయాలరా భగవంతుడా, నాకు ఎవరూ సహాయం చేసేటట్టు లేరు. ఎవరి దగ్గర ఉద్యోగం కూడా దక్కేటట్టు కనపడటం లేదు. ఇంత బ్రతుకు బతికి చివరకు ప్రతిరోజు కూడు కోసం కూడా ఇలా అందర్నీ అడుక్కోవలసి వస్తుంది. ఇంక నాకు ఇటువంటి బ్రతుకు వద్దు. ఈ బ్రతుకు బ్రతికే కంటే చావటం మేలు. దీనిమీద నుంచి దూకి చనిపోతాను. ఇక ఈ బాధలు పడవలసిన పనుండదు. అయితే అదే దారమ్మట పొలం పనుల మీద వెళుతున్న ఆ ఊరు జమీందారు రామయ్య నందుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాడని గమనించి అతణ్ణి ఆపి ఇలా అంటాడు. ఏనాయనా ఇలా చేస్తున్నావు? ఎందుకు నిండు ప్రాణాన్ని తీసుకోవాలనుకుంటున్నావు? ఆత్మహత్య మహాపాపం తెలుసా? ఏం చేయనండి, నాకు ఇది తప్ప వేరే దారి కనపడటం లేదు. అలా జరిగిన విషయాన్నంతా రామయ్యకు చెబుతాడు నందుడు. నీకు చాలా భవిష్యత్తుందయ్యా. ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటే ఎలా చెప్పు? మా నాన్నగారు ఉన్నప్పుడు ఒకలాగా, ఆయన లేరని తెలిసి ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. ఇక నేను ఉండదలుచుకోలేదు. సమస్యలకి ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటే ఈ పాటికి సగం మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయేవారే. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి గాని ఇలా చేస్తే ఎలా? అందరూ మంచి మాటలైతే చెప్పేవారే కాని నా బాధను అర్థం చేసుకుని సాయం చేసేవారే కనపడటం లేదు. మీ నాన్నగారు చాలా నిజాయితీపరులు. నాకు ఎప్పటినుండో తెలుసు. నేను నీకు వ్యాపారం చేసుకోవడానికి ఆర్థిక సాయం చేస్తాను. నువ్వు నాకు తర్వాత ఆ డబ్బు తిరిగి ఇద్దువుగాని. ఇంతకీ ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నావు? మన రాజ్యంలో దొరికే అరుదైన వస్తువులు ఆ సముద్రం అవతల ఉన్న రాజ్యాల్లో అమ్మి, వచ్చేటప్పుడు ఆ రాజ్యంలో దొరికే అరుదైన వస్తువులు ఈ రాజ్యంలో అమ్మి లాభాలు గడిద్దామనుకుంటున్నానండి. మంచి వ్యాపారం ఎంచుకున్నావు. కాని సముద్ర మార్గం గుండా ప్రయాణం ప్రమాదంతో కూడుకుంది. జాగ్రత్తగా చేయాలి. సరే, రేపు ఉదయం వచ్చి నీకు కావలసిన డబ్బు తీసుకువెళ్ళు. అలా మరుసటి రోజు ఉదయం జమీందారు రామయ్య గారి దగ్గరికి వెళ్లి తనకు కావలసిన డబ్బు తీసుకుని వ్యాపార నిమిత్తం కావలసిన సరుకులు తీసుకుని పక్క రాజ్యానికి వెళ్లడానికి ఒక ఓడ మీద సముద్రం మీదుగా ప్రయాణం కొనసాగిస్తాడు. మార్గమధ్యలో, ఏం మల్లయ్య, బాగా మబ్బులు కమ్ముకున్నాయి. చూడపోతే పెద్ద వర్షం పడేటట్టుగా ఉంది. అవునయ్యా, మబ్బులు బాగానే ఉన్నాయి. పెద్ద వర్షమే పడుతుందేమో అని నాకు అనిపిస్తోంది. త్వరగా వెళ్ళాలి మనం. మనం అవతలి పక్క ఉన్న రాజ్యానికి చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? ఇంకా చాలా దూరమే ప్రయాణం చేయాల్సింది. ఈ రోజు సాయంత్రానికి మనం అక్కడికి చేరుకుంటాం. మరి మనం అక్కడికి చేరుకునేలోపు ఈ వర్షం పడటం తప్పేటట్టుగా లేదు. అవునయ్యా, కానీ ఇది చూస్తుంటే ఉత్తి వర్షంలాగా లేదు. తుఫాన్గా మారేటట్టుంది. ఈ ప్రకృతిని అంచనా వేయడం ఎవరి వల్ల కాదయ్యా. అలా వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత పెద్ద గాలివానతో కూడిన తుఫాను మొదలవుతుంది. అది బాగా పెరిగి పెద్దదే. వాళ్లు ప్రయాణం చేస్తున్న ఓడ మునిగిపోతుంది. సరుకు మొత్తం నీటిపాలైంది. సరుకు మాట తర్వాత కాని ముందు నేను ప్రాణాలతో ఉండాలంటే ఈ దొంగను పట్టుకుని ఉంటాను. తర్వాత దేవుడిదయ్యా. అలా ఆ దొంగను పట్టుకుని
తెల్లవారేసరికి దగ్గరలో ఉన్న ఒడ్డుకు చేరుకుంటాడు నందుడు. అది ఏ రాజ్యమో తెలియక అటుగా నడుచుకుంటూ వెళుతున్న నందుడికి ఏంటి అక్కడ్నుంచి ఏదో ప్రత్యేకమైన కాంతి వస్తున్నట్టుగా కనపడుతుంది. దగ్గరికెళ్ళి చూద్దాం. ఇది చూస్తుంటే ఏదో వజ్రాల హారంలాగే ఉందే. ఇది ఎవరూ లేని చోట ఇక్కడ పడుందేంటి? అని ఆ హారాన్ని తీసుకుని తన దగ్గర పెట్టుకుంటాడు. అలా ముందుకు ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా అక్కడ ఒక ధర్మాధికారి దగ్గర పనిచేసే కాపలాదారుడు ఎదురొస్తాడు. ఎవరు నువ్వు? ఊర్లో కొత్తగా కనపడుతున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను వ్యాపార నిమిత్తం ఓడలో ప్రయాణం చేస్తుండగా తుఫాను కారణంగా ఓడ మునిగిపోయిందండి. నేను అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడి ఈ ఒడ్డు కొట్టుకునొచ్చాను. అంత పెద్ద తుఫాన్లో సముద్రం నుండి ప్రాణాలతో బయటపడ్డావంటే నాకు నమ్మశక్యంగా లేదు. ఎందుకో నీ మీద నాకు అనుమానంగా ఉంది. నిన్ను ఒకసారి తనిఖీ చేయాలుండు. కాపలాదారుడు తనిఖీ చేస్తుండగా ఒక హారం నందుడి దగ్గర దొరుకుతుంది. ఈ హారం నీకెక్కడిది? ఇది మా ధర్మాధికారి అమ్మాయిది. ఈ హారం దొంగిలించబడి ఇప్పటికి 4 రోజులైంది. ఈ హారం నేను దొంగతనం చేయలేదండి. నేను నడుచుకుంటూ వస్తుంటే ఆ సముద్రం ఒడ్డున దొరికింది. నేను దొంగను కాదు, నా మాట నమ్మండి. దొంగతనం చేసేవాడు ప్రతివాడు చెప్పే మాట ఇది గాని ముందు మా ధర్మాధికారి దగ్గరికి తీసుకెళ్తా. నువ్వెవరైనా చెప్పాలనుకుంటే ఆయనకి చెప్పు. అలా కాపలాదారుడు ధర్మాధికారి దగ్గరికి తీసుకుని వెళ్తాడు నందుణ్ణి. జరిగిన విషయాన్నంతా ఆ ధర్మాధికారికి వివరిస్తాడు. నేను ఈ దొంగతనం చేయలేదండి. నేను వ్యాపార నిమిత్తం ఓడలో వెళుతుండగా ప్రమాదవశాత్తు ఇక్కడికి చేరుకున్నాను. ఇది నాకు సముద్రం ఒడ్డున దొరికింది. నన్ను నమ్మండి. నా కూతురు ఈ హారాన్ని పక్కన పెట్టి చెరువులో స్నానం చేయడానికి వెళ్లేటప్పుడు దొంగతనం చేశావు. ఆడవారు స్నానం చేస్తున్నప్పుడు అటుగా వెళ్లడం నీ మొదటి తప్పు. రెండవది ఈ హారం దొంగతనం చేయటం. మూడవది ధర్మాధికారినైన నా కూతురి హారాన్ని దొంగతనం చేయటం. నువ్వు చేసిన ఈ 3 తప్పులకు నీకు మరణశిక్ష విధిస్తున్నాను. ఈ శిక్ష వచ్చే ఆదివారం అమలు జరపవలసిందిగా ఆదేశిస్తున్నాను. అలా నందుడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా మరణశిక్ష విధిస్తాడు ఆ ధర్మాధికారి. అలా ఆ హారాన్ని కాపలాదారుడు ధర్మాధికారికి అందిస్తుండగా ఒక గ్రద్ద వచ్చి ఆ హారాన్ని తన్నుకుపోతుంది. అయ్యో, దొంగిలించబడిన హారం దొరికింది అనుకునేంతలో ఈ గ్రద్ద ఎటునుంచి వచ్చిందో ఈ హారాన్ని తన్నుకుపోయింది. ఆ గ్రద్ద ఎటుగా వెళుతుందో చూసి ఆ హారాన్ని నా దగ్గరకు తీసుకురండి. అలా ఆ రోజు సాయంత్రం హారం పోయిన విచారంతో ధర్మాధికారి ఉండగా అక్కడికి ఒక భటుడొస్తాడు. ధర్మాధికారి గారికి వందనాలు. అయ్యా, మీరు హారం దొంగిలించిన వాడిని వదిలేసి నిర్దోషి అయిన వేరొకరికి మరణశిక్ష విధించారయ్యా. ఈ విషయం నాకు చెరసాల్లో ఆ వ్యక్తిని చూసిన తర్వాత తెలిసింది. దొంగతనం అతను చేయకపోతే ఆ హారం అతని దగ్గర ఎందుకుంది? దొంగతనం చేసింది అతను కాదయ్యా. నేను ఆ దొంగను చూశాను. దొంగ హారాన్ని ఎత్తుకుపోతుంటే నేను వెంబడించాను. ఆ దొంగ సముద్రంలో చిన్న పడవ మీద పారిపోయాడు. అయితే ఆ దొంగ శవంగా మారి ఒడ్డున పడి ఉండటం నేను చూశాను. బహుశా ఆ హారం సముద్రపు ఒడ్డున ఇప్పుడు మీరు శిక్ష వేసిన వ్యక్తికి దొరికొండొచ్చు. అయితే ఆ వ్యక్తి చెప్పింది నిజమేనన్నమాట. అయ్యో, ఎంత పొరపాటు చేశాం. వెంటనే శిక్షను రద్దు చేస్తున్నాను. ఆ వ్యక్తిని నా దగ్గరకు తీసుకురండి. అలా ఆ భటుడు వెళ్లి నందుణ్ణి ధర్మాధికారి దగ్గరకు తీసుకువస్తాడు. బాబూ నంద, మమ్మల్ని క్షమించు నాయనా. మా తప్పిదం వల్ల మీ ప్రాణానికే ముప్పు వాటిల్లింది. ఇదిగో ఈ నగదు తీసుకుని మీరు నిశ్చింతగా మీ గ్రామానికి చేరుకోండి. కృతజ్ఞతలు ధర్మాధికారి గారు. ఇక సెలవు. అలా ఆ ధర్మాధికారి దగ్గర నగదు తీసుకుని తన గ్రామానికి బయలుదేరుతాడు. మార్గ మధ్యలో ఒక అడవిని దాటుకుని వెళ్లవలసి వస్తుంది. అలా ప్రయాణిస్తూ ఉండగా దారితోపిడి దొంగలు ఎదురవుతారు. ఏయ్, మర్యాదగా నీ దగ్గర ఉన్న నగదు బంగారం మాకిచ్చే, లేకపోతే నీ ప్రాణాలు దక్కవు. సరేనండి, సరే, ఇదిగో తీసుకోండి. మీకు కావాల్సింది ఈ బంగారమేగా. ఈ సంచి నిండా ఉంది. తీసుకుని నన్ను వదిలిపెట్టండి చాలు. ఏటి, ఈడు అడగకుండానే డబ్బు తీసేస్తున్నాడు? కొంపదీసీడు రాజపరివారంలో పనిచేసేవాడై ఉంటాడేమో. ఈయన్ని ఇక్కడే చంపేస్తే ఈ నగదు దొంగిలించిన సంగతి ఎవరికీ తెలియదు. ముందు అన్ని చంపేయండి. అయ్యా అయ్యా అయ్యా, నన్ను చంపకండయ్యా. ఈ సొమ్ము నేను కష్టపడి సంపాదించింది కాదు, నాకు బహుమతిగా వచ్చింది. మీరు దొంగిలించిన విషయం నేను ఎవరితోనూ చెప్పను. నన్ను వదిలేయండి. మీలాటాళ్ళు పైకిలాగే మాట్లాడతారు. నిన్ను ప్రాణాలతో వదిలితే రాజుగారికి మేము ఎక్కడ ఉన్నామో తెలిసిపోయి మా ప్రాణాలు మాకు దక్కవు. ముందాన్ని పట్టుకుని చంపేయండి. ఇక చేసేదేమీ లేక పిక్కబలం కొద్దీ పరుగు తీస్తాడు నందుడు. అక్కడ్నుంచి ఎలాగో ఒకలాగా తప్పించుకుని పారిపోతాడు. బాగా పరుగు తీయడం వల్ల అలసిపోతాడు. ఒక చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద పడుకుంటాడు. బాగా అలసిపోవటం వల్ల తెల్లారే వరకు నిద్రలేవడు. నిద్రలేచిన తరువాత ఆ చెట్టుపైన ఏదో మిలమిలా మెరుస్తున్నట్టు కనపడుతుంది. ఏంటి, చెట్టు మీదేదో మెరుస్తున్నట్టుగా కనపడుతుంది? అదేదో ఒక గ్రద్దగూళ్ళ ఉంది. ఓసారి పైకెక్కి చూద్దాం. అలా చెట్టెక్కి చూస్తాడు.
ఆ గ్రద్దకుటిలో బంగారు ఆభరణాలతో పాటు ధర్మాధికారి కూతురి హారం కూడా అక్కడ దొరుకుతుంది. ఇది అదే హారం, ధర్మాధికారి గారి అమ్మాయిది. ఆ రోజు గ్రద్ద కొట్టుకు వచ్చి ఇక్కడ దాచిందనమాట. త్వరగా ఈ నగలు తీసుకుని బయలుదేరాలి, లేకపోతే గ్రద్దొచ్చిందంటే నన్ను బ్రతకనివ్వదు. అలా ఆ హారాన్ని మిగిలిన నగలను పట్టుకుని తిరిగి మళ్లీ ధర్మాధికారి వద్దకు వస్తాడు. ధర్మాధికారి గారికి వందనాలు. ఇదిగోండి మీ అమ్మాయి గారి హారం. దీన్ని ఆ రోజు గ్రద్ద కొట్టుకుని పోయింది కదా, అది నాకు దొరికింది. దీన్ని మీకిచ్చేద్దామని వచ్చాను. అవునవును, ఇది నా కూతురి హారమే. గ్రద్ద కొట్టుకుని పోయింది కదా, నీకెలా దొరికింది? జరిగిన విషయమంతా ధర్మాధికారితో చెబుతాడు నందుడు. అయితే ఆ దొంగలు మళ్లీ దారిదోపిడీలు మొదలుపెట్టారన్నమాట. ఈసారి వాళ్ల అంతు చూడవలసిందే. ఏది ఏమైనా నువ్వు చాలా నిజాయితీపరుడువయ్యా. నీకు మరికొంత ధనాన్ని ఇస్తాను. ఈసారి జాగ్రత్తగా నీ గ్రామానికి చేరుకో. ఆ దొంగల సంగతి నేను చూస్తాను. ఆ నగదును, దొరికిన బంగారాన్ని తీసుకుని ఈసారి అడవి మార్గం గుండా కాకుండా సముద్ర మార్గం గుండా తన స్వంత గ్రామానికి చేరుకుంటాడు నందుడు. నేను వెంటనే మన ఊరి జమీందారు గారి దగ్గరికి వెళ్ళాలి. అతను ఇచ్చిన నగదును తిరిగిచ్చేయాలి. అలా నందుడు గ్రామంలోకి రాగానే జమీందారు గారి వద్దకు వెళతాడు. జరిగిన విషయమంతా జమీందారు గారికి తెలియజేస్తాడు. ఇదిగోండి జమీందారు గారు, మీరు ఇచ్చిన నగదు తిరిగి చెల్లిస్తున్నాను. నన్ను నమ్మి మీరు నాకు ఇంత నగదు చెదిగిచ్చారు. మీకు చాలా కృతజ్ఞతలు. చూశావా నందు, నువ్వు ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటానన్నావు. ఆ రోజు అలా జరిగి ఉంటే ఈ రోజు నువ్వు ఇదంతా చేసి ఉండేవాడివి కాదు. దేనికైనా ఓర్పు అవసరం. జీవితం అంటేనే ఒడిదుడుకులు ఉంటాయి. జీవితం సాఫీగా ఉంటుందని అనుకోవడం మన భ్రమ. సహనంతో ఉన్నావు కాబట్టే నువ్వు ఇన్ని గండాల నుండి బయటపడి ఒక చక్కటి జీవితం పొందగలిగావు. అవును జమీందార్ గారు, నేను ఆ రోజు ఆత్మహత్య చేసుకుని ఉంటే ఈ రోజుని నేను చూసేవాడినే కాదు. మీరే నన్ను ప్రోత్సహించి ఈ జీవితాన్ని నాకిచ్చారు. మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలియచేయాలో నాకు అర్థం కావటం లేదు. నీ నిజాయితీ నాకు నచ్చింది. నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాను. అలా ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్న నందుడు చివరికి ఆ ఊరు జమీందారు గారి కూతుర్ని వివాహం చేసుకుని చాలా సంతోషంగా జీవనం కొనసాగిస్తాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.